నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో తమ వంతు కృషి చేస్తున్నారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. నిన్న తాజాగా విశాఖపట్నంలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు భూమి పూజ కూడా పూర్తి చేసుకున్నాయి. దీని సందర్భంగా ఆ కంపెనీలు కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. లోకేష్ గారు అయితే కంపెనీల అనుమతుల విషయంలో కానివ్వండి, వాటి యొక్క నిర్మాణాల విషయంలో దగ్గరుండి మరీ మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి మన రాష్ట్రంలో వారికి మంచి భవిష్యత్తు కల్పించే విధంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగాల కోసం ఎప్పుడూ పక్క రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఇక నుంచి మన రాష్ట్రంలోనే వారికి బంగారు భవిష్యత్తు ఉండేలాగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా, రాయలసీమ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, కోస్తా ప్రాంతాన్ని క్వాంటమ్ వ్యాలీగా, ఇలా అన్ని ప్రాంతాలలో సమానంగా అభివృద్ధి చెందేలాగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడిన మన రాష్ట్రానికి ఇలాంటి కంపెనీలు, పెట్టుబడులే అభివృద్ధి పదంలో నడిపిస్తాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి నేతలే రాష్ట్రానికి కీలకం. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.